హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 5th క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ అయితే పెట్టుకుందాం. ఆ టెస్ట్ పెట్టుకునే ముందు ఏంటంటే 5th క్లాస్లో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ పదాలు, అర్థాలు, అలాగే దానికి సంబంధించి 5th క్లాస్లో భాషా అంశాలు కూడా కొన్ని అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఫస్ట్ అవి చెప్పేసుకొని తర్వాత లాస్ట్లో వచ్చేసి మనము 5th క్లాస్కి సంబంధించి టెస్ట్ అయితే పెట్టుకుందాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి పదాలు, అర్థాలు చూద్దాం, తర్వాత భాషా అంశాలు, నెక్స్ట్ వచ్చేసి 5th క్లాస్ మొత్తం మీద ఒక 30 బిట్స్ అయితే ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనము 5th క్లాస్లో ఉండే పదాలు, అర్థాలు ఇవి వచ్చేసి మనకు కొంచెం డిఫికల్ట్గా ఉన్నటువంటి అర్థాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకొన్ని మనకి ఈజీగా ఉన్నాయి అయితే నేను వదిలేసాను. కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి మాత్రమే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి పదాలు, అర్థాలలో ఫస్ట్ది వచ్చేసి ఎడతెగక అంటే అడ్డు లేకుండా. ద్విజుడు అంటే ఏంటి? బ్రాహ్మణుడు. చొప్పబడిన అంటే ఉన్నట్టి. నెక్స్ట్ పొసగ అంటే తగినట్లుగా. చిక్కనేని అంటే దొరికితే. కీడు, హాని. పరిణతి అంటే మార్పు. నెక్స్ట్ సంశయించడం అంటే ఏంటి? సందేహించటము. నెక్స్ట్ ఉపకర్త అంటే ఎవరు? ఉపకారం చేసే వాళ్ళని ఉపకర్త అని పిలుస్తారు. నెక్స్ట్ ఓరలు అంటే ఎవరు? ఇతరులు. నెక్స్ట్ అప్రియం అంటే ఇష్టం కానటువంటిది. మనమునకు అంటే మనస్సుకు. పరాయణము అంటే అభీష్టము. పరమధర్మము అంటే గొప్ప ధర్మము. వాక్కు అంటే మాట. అగ్నుడు అంటే తెలివి తక్కువ వాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రాభవము అంటే గొప్పతనము. తరువు చెట్టు. గురత అంటే గొప్పతనము, బరువు. గురత అంటే ఏంటి? గొప్పతనము, బరువు. నింగి ఆకాశం. వ్రేలుచు అంటే వేలాడుతూ. అమృతం అంటే తీయని వాననీరు. కోవిదుడు అంటే విద్వాంసుడు. మేఘుడు అంటే మేఘం. సమృద్ధి అంటే ఎక్కువ కలిగి ఉండటం. పెన్నిధి అంటే గొప్పదైన నిధి. సత్ అంటే మంచి. అసత్ అంటే చెడు. సత్ అంటే ఏంటి? మంచి. అసత్ అంటే చెడు. నెక్స్ట్ ఆర్యులు అంటే పూజ్యులు. నెక్స్ట్ కుచ్చితము అంటే కపటము. కుచ్చితం అంటే ఏంటి? కపటము. నెక్స్ట్ మెండుగా అంటే ఎక్కువగా. బుధులు అంటే పండితులు. ఉద్ధతులు గారు అంటే ఏంటి? గర్వపడరు. నెక్స్ట్ వచ్చేసి నియత అంటే నియమము గల. నిర్ణయాకమున్ అంటే నిర్ణయించేది. ఇవి వచ్చేసి కొంచెం డిఫికల్ట్గా ఉండడం వల్ల ఇవైతే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీకు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి వీడియో అయితే రివైజ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి చూడండి. నెక్స్ట్ ఇంకొక లెసన్లో ఉండేటటువంటి పదాలు, అర్థాలు చూద్దాం. తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరాన్ని ఏమని పిలుస్తారు? తుడుము అని పిలుస్తారు. నెక్స్ట్ కొమ్ము బూర అంటే కొమ్మతో తయారు చేసేటటువంటి కొమ్ము ఉంటాయి కదా, కొమ్ములతో తయారు చేసేటటువంటి బూరలను వచ్చేసి కొమ్ము బూర అంటారు. నెక్స్ట్ సందడి అంటే పండగలో అందరూ కలిసిమెలిసి తిరగటం. మొక్కుబడులు అంటే భగవంతునికి చెల్లించేటటువంటి ముడుపులు. తోరణం అంటే గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ. కుదురు అంటే ఏంటి? కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరికను వచ్చేసి కుదురు అంటారు. నెక్స్ట్ హేళన అంటే ఎగతాళి చేయటం. ధింసా కోయ అనేటివి వచ్చేసి గిరిజన నృత్యాలు. నెక్స్ట్ అటక అంటే చిన్న మిద్దె. నెక్స్ట్ రొడ్డ కనుసు అంటే ఏంటంటే గ్రామ ఊరేగింపు. గ్రామంలో జరిగే ఊరేగింపులను ఏమని పిలుస్తారంటే రొడ్డ కనుసు అని పిలుస్తారు. నెక్స్ట్ హోరు అంటే శబ్దము. నిదానించుట అంటే నెమ్మదిగా. జాలు అంటే ప్రవాహము. విదారించు అంటే చీల్చుకుంటూ. విదారించు అంటే అర్థం ఏంటి? చీల్చుకుంటూ. నెక్స్ట్ యద అంటే హృదయము. బొక్కసము అంటే ధనాగారము. బొక్కసం అంటే ఏంటి? ధనాగారము. నాళ్ళు అంటే రోజులు, ప్రాంతాలు. నెక్స్ట్
కంజర. కంజర అంటే ఏంటి? ఒక రకమైనటువంటి వాయిద్యం. కంజర అంటే ఏంటి? ఒక రకమైనటువంటి వాయిద్యాన్ని కంజర అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి భాస్కర. భాస్కర అంటే సూర్యుడా. సంవిధానము అంటే రాజ్యాంగము. సంవిధానం అంటే ఏంటి? రాజ్యాంగము. నెక్స్ట్ తథాగత. తథాగత అంటే బుద్ధుడా అని అర్థం. నెక్స్ట్ వేదాంతం. వేదాంతం అంటే ఏంటి? ఉపనిషత్తులు. నెక్స్ట్ మదించి. మదించి అంటే చిలికి. మదించడం అంటే చిలకటం. నెక్స్ట్ జగతి అంటే లోకము. శోధించుట అంటే పరిశీలించుట. మహితము. మహితము అంటే ఏంటి? గొప్పతనము. నెక్స్ట్ అస్పృశ్యత అంటే అంటరానితనము. అంత్య. అంత్య అంటే చివర. ఉడిపి అంటే తొలగించి. ఉడిపి అంటే ఏంటి? తొలగించి. నెక్స్ట్ సౌభ్రాత్రం అంటే సోదర భావము. పంకము అంటే బురద, మట్టి. నెక్స్ట్ బ్రోలు. బ్రోళ్ళు అంటే ఆకు రాలిన చెట్లను వచ్చేసి మ్రాను అంటాం కదా, అలాగే బ్రోళ్ళు. నెక్స్ట్ సంఘర్షణ. సంఘర్షణ అంటే మదన పడటము. నిష్కుల. నిష్కుల అంటే కులం లేనటువంటిది. నిష్కుల అంటే కులం లేని. నెక్స్ట్ ప్రాచీన అంటే పాత, పురాతన. ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే ఏంటి? 8 మైళ్ళ దూరం. శతాబ్దము అంటే 100 సంవత్సరాలు. నానుడి. నానుడి అంటే వాడుకగా అనే మాట సామెత. నానుడిని వచ్చేసి సామెత, అలాగే వాడుకగా అనే మాట అని కూడా అర్థము. నెక్స్ట్ తర్ఫీదు. తర్ఫీద్ అంటే ఏంటి? శిక్షణ, అభ్యాసం చేయడాన్ని తర్ఫీద్ అంటారు. నెక్స్ట్ రక్తి కట్టడం అంటే అలరించడం. నెక్స్ట్ శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవటం. చమత్కారము అంటే నేర్పు. పారాయణం అంటే శ్రద్ధగా చదవటం. నెక్స్ట్ అంతరాలు. అంతరాలు అంటే తేడాలు. శతాబ్దము. శతాబ్దము అంటే 100 సంవత్సరాలు. పాటవం. పాటవం అంటే సామర్థ్యం. నెక్స్ట్ ద్విపద. ద్విపద అంటే ఏంటంటే 2 పాదాల పద్యం. అంటే ఒక పద్యానికి వచ్చేసి రెండు పాదాలు ఉంటే దాన్ని వచ్చేసి ద్విపద పద్యం అంటాము. నెక్స్ట్ మూఢాచారము. మూఢాచారం అంటే అవివేకమైనటువంటి ఆచారాలను మూఢాచారాలు అంటారు. కట్టుబాట్లు, నిబంధనలు. ఆంక్షలు, నిర్బంధాలు. సిద్ధహస్తురాలు అంటే నేర్పరి. చలివేంద్రం అంటే వేసవిలో మంచినీరు ఇచ్చు చోటును చలివేంద్రం అంటారు. నెక్స్ట్ అనగాత్ములారా అంటే పుణ్యాత్ములారా. ఇవి వచ్చేసి ఈ 5th క్లాస్లో ఉండేటటువంటి పదాలు, అర్థాలు. నెక్స్ట్ వచ్చేసి భాషా అంశాలు చూద్దాం. కొన్ని భాషా అంశాల్లో వచ్చేసి మనకి ఇక్కడ అవ్యయాలంటే ఏంటో ఇచ్చారు. ఇక్కడ దానికి అవ్యయాలంటే ఏంటో మనం తెలుసుకోబోయే ముందు ఇక్కడ మనకు వాక్యాలను అయితే ఇచ్చారు, వాటిని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆహా ఈ బంగారు లేడీ ఎంత బాగున్నదని సీతారాముడితో అన్నది. సెకండ్ వచ్చేసి అయ్యో పడిపోయావా. థర్డ్ వచ్చేసి కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. భలా ఈ వినోదం అందరికీ అవసరము. ఫిఫ్త్ వచ్చేసి అమ్మో ఆ కుక్క కరుస్తుంది. ఇక్కడ గీత గీసిన పదాలను పరిశీలించండి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఆహా, అయ్యో, ఔరా, భలా, అమ్మో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి పదాలకు లింగ భేదము కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ ఉండదు. ఇటువంటి పదాలను వచ్చేసి అవ్యయాలు అని పిలుస్తారు. అవ్యయాలని వేటిని పిలుస్తారంటే ఏదైనా ఇక్కడ పదాలు ఉన్నాయి కదా, ఇటువంటి పదాలకు వచ్చేసి లింగ భేదం కానీ, అంటే అవి స్త్రీలకా లేకపోతే పురుషులకా అనేసి లింగ భేదం ఉండదు. వచన భేదము అంటే వచనాలు ఉంటాయి కదా, ఏకవచనం కానీ బహువచనం కానీ అలాంటి ఏమీ ఉండవు. విభక్తి భేదం కూడా ఉండదన్నమాట. కాబట్టి అటువంటి పదాలను ఏమని పిలుస్తారంటే అవ్యయాలు అని పిలుస్తారు. అవ్యయాలంటే ఏంటంటే ఇక్కడ మనకు ఆహా, అయ్యో ఉన్నాయి కదా, లింగ భేదం కానీ, వచన భేదం కానీ, అలాగే విభక్తి భేదం కానీ పదాలను ఏమంటారు? అవ్యయాలు అని పిలుస్తారు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మనకు ఆప్షన్స్లలో ఆహా, అయ్యో అని, ఔరా ఇలా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే అవ్యయాలంటే ఏంటి అని కూడా మనకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటైతే క్లీన్గా చదువుకోండి, ప్రతి ఒక్కటి క్లియర్గా.
అవ్యయాలంటే ఏంటి? లింగ భేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ ఉండనటువంటి పదాలను వచ్చేసి అవ్యయాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ భాషా అంశాల్లో వచ్చేసి క్రియా సహిత వాక్యం అంటే ఏంటి? క్రియారహిత వాక్యము, నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యం. వీటికి సంబంధించి మనకేంటంటే ఇందాక అవ్యయాలను నేర్చుకున్నాం కదా, వాటికి సంబంధించి కానీ ఈ క్రియా సహితము అలాగే సంక్లిష్ట వాక్యం వీటి నుంచి కంపల్సరిగా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే అంటే బిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ఇలాంటి బిట్స్ అయితే నేర్చుకోండి. ఫస్ట్ మనము అసలు వాక్యం అంటే ఏంటో చూద్దాం. సామాన్య వాక్యము, క్రియాసహిత వాక్యము. క్రియారహిత వాక్యం అని రెండు రకాలు. క్రియాసహిత వాక్యంలో ఒక అసమాపక క్రియ అనేది ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం అనేది ఉండదు. అయితే అసలేంటో చూద్దాం. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. పాప పాలు తాగుతుంది, జాన్ సినిమా చూస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక సామాన్య వాక్యం. ఇది పాప పాలు తాగుతుంది, జాన్ సినిమా చూస్తున్నాడు. ఇవి వచ్చేసి సామాన్య వాక్యాలు. అయితే ఇవేంటివి? ఈ సామాన్య వాక్యము క్రియాసహిత వాక్యము అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తాగుతుంది అనేది మనకు క్రియ, ఇక్కడ మనకు క్రియ ఉంది కాబట్టి క్రియాసహిత వాక్యం అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం కింద. వాడు నా తమ్ముడు, అతను మంచి ఆటగాడు. వీటిల్లో క్రియ అనేది లేదనమాట. కాబట్టి ఇవి వచ్చేసి క్రియారహిత వాక్యాలు. క్రియారహిత వాక్యాలు అంటే మనకు ఇక్కడ మన క్రియ అంటే ఏదైనా ఒకటి పని అనేది మనకు ఉండదన్నమాట. పనిని గురించి తెలిపేదాన్ని వచ్చేసి మనం క్రియ అంటాం కదా. సో మనకి ఇక్కడ ఏం పని తెలపదు కాబట్టి వీటిని వచ్చేసి క్రియారహిత వాక్యాలను పిలుస్తారు. ఇక్కడ ఏమిచ్చారు? పాప పాలు తాగుతుంది, సినిమా చూస్తున్నాడు. ఇది ఒక పనిని గురించి తెలుపుతుంది కాబట్టి దీంట్లో క్రియ ఉంది కాబట్టి వాటిని వచ్చేసి క్రియాసహిత వాక్యాలు అని పిలుస్తారు. నెక్స్ట్ మనం ఫస్ట్ సామాన్య వాక్యం అంటే ఏంటో చూసాం కదా. పాప పాలు తాగుతుంది కానీ ఇవన్నీ వచ్చేసి సామాన్య వాక్యాలు. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం అంటే ఏందో చూద్దాం. వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకంటే మించి అసమాపక క్రియలు ఉంటే దాన్ని వచ్చేసి సంశ్లిష్ట వాక్యం అని పిలుస్తారు. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి? ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ ఉండాలి, అలాగే ఒకటికి లేదా అంతకు మించి అసమాపక క్రియలు అనేటివి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. శ్యాములు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. దీంట్లో ఒక సమాపక క్రియ ఏంటంటే శ్యాములు పాఠం చదివి తిని నిద్రపోయాడు. ఇక్కడ వచ్చేసి ఒకటి లేదా రెండు అసమాపక క్రియలు ఉన్నాయి. పాఠం చదివి అంటే దీంట్లో క్రియ అనేది ఏం లేదు కదా. చదివింది అంటే మనకు క్రియ అనేది వస్తుంది. కాబట్టి పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు, దీంట్లో ఒక సమాపక క్రియ అయితే ఉందన్నమాట. ఇలా ఉండేటటువంటి వాక్యాలను ఏమంటారు? సంశ్లిష్ట వాక్యము అని అంటారు. నెక్స్ట్ సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఏంటంటే వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ వచ్చేసి రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. ఇక్కడ తాగింది, నిద్రపోయింది. దీంట్లో ఏంటి? ఒకదానికంటే ఎక్కువ సమాపక క్రియలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? సంయుక్త వాక్యము అని పిలుస్తారు. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటంటే ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటుంది. సంయుక్త వాక్యం అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి సంయుక్త వాక్యం అంటే ఏంటి, సంశ్లిష్ట వాక్యం, క్రియారహిత వాక్యం, క్రియాసహిత వాక్యం అంటే ఏంటో చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు భాషా అంశాలలో మహత్తులు, నెక్స్ట్ మహతి వాచకాలు, అహమత్తులు ఉన్నాయి కదా. వీటికి సంబంధించి మనము నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ దానికోసం మనకు ఒక పేరాగ్రాఫ్ అయితే ఇచ్చారు, దాన్ని అయితే చూద్దాం. సాధారణంగా భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు. అంటే ఇతరులు అంటే ఎవరు? పక్షులు కానీ, జంతువులు కానీ,
జడాలు అని విభాగం చేయొచ్చంట. అయితే వీటిలో పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అని అంటారు. మనకు లింగాలలో మనం స్త్రీలింగము, పుంలింగము, నెక్స్ట్ నపుంసకలింగాలు అయితే ఉన్నాయి కదా. కొన్ని భాషలతో వచ్చేసి అర్థంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి లింగం అనేది ఉంటుంది. కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి కూడా లింగం అనేది ఉంటుంది. కాకపోతే మనకు తెలుగులో తీసుకుంటే మనం అర్థాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటాం అన్నమాట. లింగాలలో చెప్పేటప్పుడు మనం దాని యొక్క అర్థాన్ని బట్టి అది స్త్రీలింగమా, పుంలింగమా, లేకపోతే నపుంసకలింగమా అనేది చెప్తాము. అయితే తెలుగు వ్యాకరణాలలో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అని పిలుస్తారు. లింగం అంటే లింగాలు ఉన్నాయి కదా. ఈ తెలుగు భాషలో వచ్చేసి, తెలుగు వ్యాకరణ భాషలో లింగాలను వచ్చేసి వాచకాలు అని పిలుస్తారు. పురుషులను సంబోధించే పదాలను వచ్చేసి ఏమంటారు? మహత్తులు అని పిలుస్తారు. పురుషులను సంబోధించే వాటిని ఏమంటారు? మహత్తులు అంటారు. తక్కిన వాటిని అహమత్తులు అంటారు. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో ఆమత్తుతోనూ, బహువచనంలో మహత్తుతోనూ చేరతాయన్నమాట. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? పురుషులను బోధించే పదాలను వచ్చేసి మహత్తులు అని పిలుస్తారు. మిగిలిన వాటిని ఆ మహత్తులని పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏమిచ్చారు? స్త్రీలను సంబోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతి వాచకాలని పిలుస్తారు. స్త్రీలను సంబోధించే పదాలను ఏమని పిలుస్తారు? మహతి వాచకాలని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకు అతను వచ్చాడు, అది లేదా ఆమె వచ్చింది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు, స్త్రీలు, పురుషులు అని స్త్రీ పురుషులు కానీ వచ్చారని చెప్తారు. అవి వచ్చాయి. అవి వచ్చాయి అంటే ఏంటంటే మనకు అవి అంటే జంతువుల, పక్షుల, ఇవన్నీ ఏంటో తెలియదు కదా. సో వాటిని ఏమంటారు? అహమత్తులు అని పిలుస్తారు. అవి అనే దాన్ని ఏమని పిలుస్తారు? అహమత్తులు అని పిలుస్తారు. ఇక్కడ అతను వచ్చాడు. అతను అనేది ఏంటి? మనము మగవాళ్ళను, పురుషులను మాత్రమే అతను అని పిలుస్తాం కాబట్టి సో అదేమవుతుంది? మహత్తులు. పురుషులను బోధించే పదాలను ఏమని పిలుస్తాము? మహత్తులు అని పిలుస్తాము. నెక్స్ట్ అది ఆర్ ఆమె, అది లేకపోతే ఆమె, ఇలా రెండుటిని సూచిస్తుంది కాబట్టి అది కానీ ఆమె. ఇది వచ్చేసి దేన్ని సూచిస్తుంది? స్త్రీలింగాలను చూపిస్తుంది. స్త్రీలింగాలను చూపిస్తుంది కాబట్టి వాటిని ఏమంటారు? మహతి వాచకాలు అని పిలుస్తారు. వాళ్ళు, వాళ్ళు అంటే ఏంటి? స్త్రీలు కానీ పురుషులను కానీ ఇద్దరు అట్లా కలిపి ఉన్న వాళ్ళందరినీ వచ్చేసి వాళ్ళు అని పిలుస్తాం కదా. అంటే వచ్చింది మగవారా లేకపోతే ఆడవారా లేకపోతే ఇద్దరు కలిసి వచ్చారా అనేటటువంటి దాంట్లో మనం వాళ్ళు అని ఉపయోగిస్తాం కదా. సో ఈ వాళ్ళు అనేదాన్ని మనము ఏమని పిలుస్తామంటే ఆమత్తులు అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మహతి వాచకాల గురించి. నెక్స్ట్ మనకు ముక్తకం అంటే ఏంటో చూద్దాం. ముక్తకం అంటే ఒక పద్యము పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయంగా సంపూర్ణంగా వినిపించేది. ముక్తకం అంటే ఏంటంటే ముక్తకము ఒక పద్యానికి సంబంధించింది. అయితే అది వచ్చేసి పూర్తి అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయంగా సంపూర్ణంగా ఈ ముక్తక పద్యమే, ఈ ముక్తకం అంటే ఒక పద్యం కదా, ఆ పద్యమే కంప్లీట్ అర్థాన్ని ఇచ్చేస్తుంది. తెలుగులో ముక్తక రచనకు శతక, చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ముక్తకాలకు ఉదాహరణగా ఏమని చెప్పవచ్చు అంటే శతక పద్యాలు అలాగే చాటు పద్యాలుగా చెప్పవచ్చు. దీంట్లో వచ్చేసి వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో చాలా సుప్రసిద్ధులు. ముక్తకం అనేది ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడా ముక్తక లక్షణం అనేది ఉంటుంది. ఈ వేములవాడ భీమకవి అలాగే శ్రీనాథుడు కానీ తెనాలి రామకృష్ణుడు కానీ ఈ చాటు పద్య రచనలో చాలా సుప్రసిద్ధులు అన్నమాట. అలాగే ఈ ముక్తకము ఒక పద్య ప్రక్రియ.
శతకంలో కూడా ఈ ముక్తక లక్షణాలు ఉంటాయి. అంటే శతక పద్యాలు ఉంటాయి కదా, ఈ పద్యాలలో కూడా వాటికై అవే, అంటే ఒక పద్యం ఉందనుకోండి, ఆ కింది పద్యంతో సంబంధం లేకుండా ఒకే పద్యము పూర్తి సంపూర్ణ అర్థాన్ని అయితే ఇస్తాయి. ముక్తకం అంటే ఏంటి? ఒక పద్యము, అలాగే పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటిది ఒక పద్యమే, సంపూర్ణ అర్థం ఇచ్చేటటువంటి పద్యం ఏంటంటే ముక్తకం. నెక్స్ట్ వచ్చేసి భాషా అంశాల్లో మళ్ళీ మనకు విభక్తి ప్రత్యయాల గురించి ఇచ్చారు, వాటి గురించి చూద్దాం. వీటిల్లో కూడా కంపల్సరీ ఒక మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది, కాబట్టి ఈ విభక్తుల గురించి కూడా క్లియర్గా అయితే నేర్చుకోండి. ఇవన్నీ మొత్తం టెక్స్ట్ బుక్లోటే కాబట్టి ఒకసారి క్లియర్గా అయితే చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ వీడియో ఎండ్లో అయితే 5th క్లాస్కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంటుంది, ఆ టెస్ట్ను కూడా కంప్లీట్ చేయండి. అలాగే మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఈ ఛానల్ను చూస్తున్న వారైతే మరికొన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాల గురించి చూద్దాం. దీంట్లో ఫస్ట్ వాక్యం, పాలు సేమియాతో పాయసం చేస్తారు, మీకోసం బొమ్మలు తెచ్చాను. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. సుష్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది. హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు. ఇక్కడ వచ్చేసి పైన గీత గీసిన వాక్యాలలో ఇవి వచ్చేసి పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు, అయితే ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి అన్నమాట. అలాంటి వాటిని ఏమని పిలుస్తారు? విభక్తి ప్రత్యయాలు అని పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు గీత గీసారు కదా, తో కానీ, కోసం కానీ, గురించి కానీ, కు కానీ, యొక్క, ఇవి వచ్చేసి మనకు పూర్తి అర్థాన్ని ఇవ్వదు. యొక్క అంటే దేని యొక్క అని తెలియదు కదా, కోసం అంటే ఎవరి కోసము, ఇవి వచ్చేసి పూర్తి అర్థాన్ని ఇవ్వవు. అయితే ఇవి వచ్చేసి పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ వచ్చేసి సుస్మితకు శిరీష చాక్లెట్స్ ఇచ్చింది. ఇక్కడ కు అనేది తీసేసామనుకోండి, సుస్మిత శిరీష చాక్లెట్లు ఇచ్చింది, ఎవరు ఇచ్చారని. కాబట్టి మనకి ఇక్కడ కు అనేది ఏంటంటే సుస్మితకు శిరీష ఇచ్చింది, అంటే రెండు పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచి దానికి అర్థవంతమైనటువంటి అర్థాన్ని అయితే ఇస్తుందన్నమాట. సో ఇది మనకు విభక్తి ప్రత్యయాలంటే ఏంటంటే ఒక పూర్తి అర్థాన్ని ఇవ్వకపోయినా రెండు పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది వాక్యంలో. కాబట్టి వీటిని ఏమంటాము? విభక్తి ప్రత్యయాలను పిలుస్తాము. ఈ విభక్తి ప్రత్యయాలు ఏంటంటే మనకు 8 ఉన్నాయి. విభక్తి ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇవి లేకపోతే పదాల మధ్య సంబంధం అనేది సరిగ్గా తెలియదు. ఇందాక చెప్పాం కదా, ఇక్కడ 4th దాంట్లో సుస్మితకు శిరీష చాక్లెట్స్ ఇచ్చింది. ఇక్కడ కు అనేది తీసేసామనుకోండి, సుస్మిత శిరీష చాక్లెట్లు ఇచ్చింది అంటే ఏంటి? మనకు దాంట్లో ఆ వాక్యంలో అర్థం అనేది ఉండదు. సో మనం ఏంటి, ఏదైనా ఒక వాక్యంలో అర్థం కోసము విభక్తి ప్రత్యయాలు అనేటి వాడవలసి ఉంటుందన్నమాట. మనకి ఈ విభక్తులన్నీ ఏంటంటే మొత్తము 8 విభక్తులు అయితే ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి డూము ఊలు. డూము ఊలు వచ్చేసి దేని గురించి ఏ విభక్తి అంటే ప్రథమ విభక్తి. నెక్స్ట్ నీ, నున్, లన్, గూర్చి, గురించి, ఇవన్నీ వచ్చేసి ద్వితీయ విభక్తికి సంబంధించింది. నెక్స్ట్ చేతన్, చేన్, తోడన్, తోన్, ఇది వచ్చేసి తృతీయ విభక్తి. నెక్స్ట్ కొరకున్, కై వచ్చేసి చతుర్థి విభక్తి. నెక్స్ట్ వలనన్, కంటెంట్, పట్టి వచ్చేసి పంచమి విభక్తి. నెక్స్ట్ కిన్, కున్ యొక్క లోన్ లోపలను వచ్చేసి షష్ఠి విభక్తి. నెక్స్ట్ అందున్, నన్ వచ్చేసి సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి, ఇవన్నీ వచ్చేసి సంబోధన ప్రథమ విభక్తికి సంబంధించినవి. మళ్ళీ ఒకసారి, డూము ఊలు వచ్చేసి ప్రథమ విభక్తి. నెక్స్ట్ నిన్, నున్, లన్, గూర్చి, గురించి వచ్చేసి ద్వితీయ విభక్తి. నెక్స్ట్ చేతన్, చేన్, తోడంతోన్ వచ్చేసి తృతీయ విభక్తి. నెక్స్ట్ కొరకున్, కై వచ్చేసి చతుర్థి విభక్తి. నెక్స్ట్ వలనన్, కంటెంట్, పట్టి వచ్చేసి పంచమి విభక్తి. నెక్స్ట్ కిన్, కున్ యొక్క లోన్ లోపలను వచ్చేసి షష్ఠి విభక్తి. అందున్, నన్ వచ్చేసి సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి వచ్చేసి ఇవన్నీ సంబోధన ప్రథమ విభక్తికి సంబంధించినవి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇందాక మనం సెంటెన్స్ అనేది చూసాం కదా,
ఇక్కడ సెంటెన్స్ చూసుకుంటే పాలు సేమ్యాతో పాయసం చేస్తారు. ఇక్కడ తో అనే ప్రత్యయం ఉంది కదా, ఈ తో అనే ప్రత్యయము ఏ విభక్తి ప్రత్యయానికి సంబంధించింది అని అడుగుతారు. ఇలా మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ తో అనేది దేన్ని తెలియజేస్తుంది? తృతీయ విభక్తి. ఇక్కడ తో అనేది దేంట్లో ఉంది? తృతీయ విభక్తిలో ఉంది కదా. సో మనకు ఈ ఏ విభక్తి ప్రత్యయం అంటే ప్రథమ విభక్త, లేకపోతే ద్వితీయ విభక్త, తృతీయ విభక్త, ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు కంపల్సరిగా విభక్తి ప్రత్యయాలు అనేటివి మొత్తం నేర్చుకొని ఉండాలి. మనకు క్వశ్చన్ కూడా ఇక్కడ సెంటెన్స్ ఉంది కదా, గురించి అనేది ఏ విభక్తి ప్రత్యయము, లేకపోతే యొక్క అనేది ఏ విభక్తి ప్రత్యయం అని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి సమాపక క్రియ, అసమాపక క్రియ అంటే ఏంటో చూద్దాం. ఒక క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. సమాపక క్రియ అంటే ఏదైనా క్రియ అనేది కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోతే దాన్ని సమాపక క్రియ అంటారు. కంప్లీట్ అవ్వకపోతే అసమాపక క్రియ అని పిలుస్తారు. సమాపక క్రియకు వచ్చేసి సలీం పాఠం చదివాడు. ఇక్కడ క్రియాపదం ఏంటి? చదివాడు అనేది క్రియాపదం. అది వచ్చేసి మనకు కంప్లీట్ అయిపోయిందనమాట. సలీం పాఠం చదివాడు కదా, అయిపోయింది. సో ఈ వాక్యం ఏంటి? క్రియ, సమాపక క్రియ. నెక్స్ట్ ఒక క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. సలీం పాఠం చదివి అంటే ఇంకా అది కంప్లీట్ అయిపోలేదన్నమాట సెంటెన్స్. సో వాక్యం పూర్తి చేయలేకపోతే అది వచ్చేసి అసమాపక క్రియకు సంబంధించింది. ఏదైనా ఒక వాక్యం పూర్తి చేస్తే అది సమాపక క్రియ. ఇవి వచ్చేసి సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి. నెక్స్ట్ ముక్త పదగ్రస్తం. ముక్త పదగ్రస్తం అంటే ఏంటో చూద్దాం. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యము ఆ పదంతో ప్రారంభం అవడాన్ని ముక్త పదగ్రస్తము అని పిలుస్తారు. గీత గీసిన పదాలను ఉపయోగించి ఇలాంటి వాక్యాలను రాయండి అని ఇచ్చారు. ముక్త పదగ్రస్తం అంటే ఏంటి? మొదటి వాక్యము ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యము ఆ పదంతోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ మనకు వాక్యాలు అయితే ఇచ్చారు కదా. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట. ఇక్కడ మనకు మొదటి వాక్యం బాట అనే పదంతో ముగుస్తుంది. రెండో వాక్యం ఏంటి? బాట అనే పదంతోనే ప్రారంభమవుతుంది. సో ఇలా ఉండేటటువంటి వాక్యాలను ఏమని పిలుస్తారు? ముక్త పదగ్రస్తము అని పిలుస్తారు. ఇది వచ్చేసి ముక్త పదగ్రస్తానికి సంబంధించింది. నెక్స్ట్ సర్వనామాల గురించి చూద్దాము. ఈ సర్వనామాలలో ద్వితీయ విభక్తి రూపాల గురించి చూద్దాం. ఇక్కడ వచ్చేసి సర్వనామాలు అంటే వేటిని అంటారంటే నేను, నా అని ఉన్నాయి చూసారా. నేను అనేది నామవాచకం. అంటే ఇక్కడ నేను, నీవు, తాను, తాము, వారు ఇవన్నీ వచ్చేసి నామవాచక రూపాలన్నమాట. అయితే నా అన్నది విశేషణ రూపం. నేనుకి విశేషణ రూపం ఏంటి? నా అని. నీవు అంటే నీ, తాను అంటే తన, తాము అంటే తమ. ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి నేను, నీవు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి నామవాచక రూపాలు. ఇక్కడ నా అంటే ఇక్కడ వాడి కానీ, మీ కానీ, మన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి విశేషణ రూపాలు. అయితే వీటిలో సర్వనామాల యొక్క విభక్తి రూపాలు చూద్దాం. నేను అంటే నన్ను, మనము అంటే మనల్ని, మీరు అంటే మిమ్మల్ని, వాళ్ళు అంటే వాళ్ళని, అవి అంటే వాటిని, నెక్స్ట్ తాము అంటే తమర్ని, నెక్స్ట్ నీవు అంటే నిన్ను, వాడు అంటే అతడు, వాణ్ణి అంటే అతన్ని, అది అంటే దాన్ని. ఇవన్నీ వచ్చేసి సర్వనామాల యొక్క ద్వితీయ విభక్తి యొక్క రూపాలు. ఇవి వచ్చేసి మనం ఇందాక ద్వితీయ విభక్తి గురించి చూసాం కదా, ఈ ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటి అంశాలన్నమాట. అయితే మనం ద్వితీయ విభక్తి ఏమని చెప్పుకున్నాము? నిన్, నున్, లన్, గూర్చి, గురించి వచ్చేసి మనకు ద్వితీయ విభక్తికి సంబంధించింది. ఇక్కడ నేను అంటే నిన్ను, నిన్ను అనేది ఉంది కదా, నిన్, నున్, లన్, గూర్చి, గురించి. ఇది వచ్చేసి
ద్వితీయ విభక్తి రూపాలు. అయితే దేని ద్వితీయ విభక్తి రూపాలు? సర్వనామాల యొక్క ద్వితీయ విభక్తి రూపాలు అన్నమాట. ఇలా మనము ద్వితీయ విభక్తిని కనిపెట్టాలి. నెక్స్ట్ అలాగే సర్వనామాలను కూడా మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి ఈ 5th లెసన్లో ఉండేటటువంటి పదాలు, అర్థాలు, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి భాషా అంశాల గురించి అయితే చూసాము. ఇప్పుడు వచ్చేసి మనము దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే పెట్టుకుందాం. మనం ఇప్పటి వరకు అయితే 5th క్లాస్ తెలుగుకి సంబంధించి పదాలు, అర్థాలు చూసాం. నెక్స్ట్ భాషాంశాల గురించి కూడా నేర్చుకున్నాం కదా. దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ 5th క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అభినవ నన్నయ్య, ఆప్షన్ 2 అభినవ తిక్కన్న, ఆప్షన్ 3 అభినవ ఎర్రన్న, ఆప్షన్ 4 అభినవ పోతన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అభినవ నన్నయ్య. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏంటంటే అభినవ నన్నయ్య. రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి పాఠం ఏదంటే ఏ దేశం ఏగినా అనేటటువంటి పాఠాన్ని అయితే రచించడం జరిగింది. అలాగే ఈ రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి అభినవ నన్నయ్య అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి నవ్య కవితా పితామహుడుగా కూడా పిలుస్తారనమాట ఈ రాయప్రోలు సుబ్బారావు గారిని. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి శతకం ఏది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తెలుగు పూల శతకం, ఆప్షన్ 2 తెలుగు బాల శతకం, ఆప్షన్ 3 తెలుగు వెలుగు శతకం, ఆప్షన్ 4 తెలుగు వీర శతకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తెలుగు బాల శతకం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి శతకం ఏంటి? తెలుగు బాల శతకం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కొండవాగు పాఠ్య అంశం ఏ ప్రక్రియలో కొనసాగుతుంది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గేయం, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 వ్యాసం, ఆప్షన్ 4 లేఖ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లేఖ. కొండవాగు అనేటటువంటి పాఠ్యాంశం వచ్చేసి ఏ ప్రక్రియలో కొనసాగుతుందంటే లేఖ ప్రక్రియలో కొనసాగుతుంది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. ఈ కొండవాగు అనేది ఏంటంటే దీంట్లో ఇతివృత్తం ఈ లెసన్కి సంబంధించి ప్రకృతి వర్ణన. నెక్స్ట్ ఫోర్త్ బిట్. శాలిహుండం అనే పర్యాటక క్షేత్రము ఎక్కడ కలదు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అరకు, సెకండ్ ఆప్షన్ శ్రీకాకుళం, ఆప్షన్ 3 ఒంటిమిట్ట, ఆప్షన్ 4 ధవళేశ్వరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శ్రీకాకుళం. శాలిహుండం అనే పర్యాటక క్షేత్రం ఎక్కడుంది? శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ ఫ్లెమింగో పక్షులను తెలుగులో ఏమంటారు? ఫ్లెమింగో పక్షులను తెలుగులో ఏమంటారు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గుడ్లబాతు, ఆప్షన్ 2 సముద్రపు రామచిలుకలు, ఆప్షన్ 3 ఎర్రకాళ్ళ కొంగలు, ఆప్షన్ 4 నారాయణ పక్షులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సముద్రపు రామచిలుకలు. ఫ్లెమింగో పక్షులను వచ్చేసి తెలుగులో ఏమని పిలుస్తారు? సముద్రపు రామచిలుకలు అని పిలుస్తారు. నెక్స్ట్ సిక్స్త్ బిట్. జగమంతా అనే పదము ఏ సంధి రూపము? జగమంతా అనే పదము ఏ సంధి రూపం? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉకార సంధి, ఆప్షన్ 2 అకార సంధి, ఆప్షన్ 3 ఇత్వ సంధి, ఆప్షన్ 4 ఎడాగమ సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉకార సంధి. జగమంతా అంటే జగము ప్లస్ అంత. ఇక్కడ వచ్చేసి మనకు జగము ఊ అంటే ఊ అనేది పలుకుతుంది కదా, ఊకు ఆ అనే అచ్చుపరమైనప్పుడు మనకు ఏ సంధి అనేది వస్తుంది? ఉకార సంధి అనేది వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ బిట్. బుద్ధుడికి గల మరొక పేరు గుర్తించండి. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భాస్కరుడు, సెకండ్ ఆప్షన్ వేదాంతుడు, ఆప్షన్ 3 తథాగతుడు, ఆప్షన్ 4 మహితుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తథాగతుడు. బుద్ధుడికి గల మరొక పేరు ఏంటంటే తథాగతుడు. మనం పదాలు అర్థాలలో చూసాము. బుద్ధుడిని ఏమని పిలుస్తామంటే తథాగతుడు అని అర్థమైతే మనం ఇందాక చూసాం కదా. ఇప్పుడైతే దానికి సంబంధించి బిట్. నెక్స్ట్ ఎయిత్ బిట్.
జయగీతము అనే పాఠము ఏ ఇతివృత్తంలో కూడుకొని ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దేశభక్తి, ఆప్షన్ 2 మహనీయుల చరిత్ర, ఆప్షన్ 3 స్వాతంత్ర పోరాటము, ఆప్షన్ 4 నిమ్న కులాల ఉద్ధరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మహనీయుల చరిత్ర. జయగీతం అనేటటువంటి పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? మహనీయుల చరిత్ర గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 9th బిట్. నేను నన్నుగా మారటము, మనము మనల్నిగా మారటం అనేది సర్వనామాలకు ఏ విభక్తి రూపాలు చేరడం వల్ల వస్తాయి? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రథమ, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 తృతీయ, ఆప్షన్ 4 చతుర్థి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ద్వితీయ. ఇది కూడా ఇందాక నేను భాషా అంశాల్లో అయితే చెప్పడం జరిగింది కదా. నేను అంటే నన్ను, మనము అంటే మనల్ని, ఇవి వచ్చేసి నిన్, నున్, లన్, గూర్చి, గురించి, ఇవన్నీ వచ్చేసి ద్వితీయ విభక్తికి సంబంధించినవి అనమాట. ఇక్కడ నేను, మనము అనేటి సర్వనామాలు అయితే వీటికి ఏమైంది? నన్ను అనేది మారింది, నేను అనేదానికి నన్ను, అలాగే మనము అనేదానికి మనల్ని. ఇవన్నీ వచ్చేసి ఈ సర్వనామాలకు ఉండేటటువంటి విభక్తి రూపాలేంటి? ద్వితీయ విభక్తి రూపాలు. ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా కూడా చదవడానికి ట్రై చేయండి క్లియర్గా. ప్రతి ఒక్కటి అయితే టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో నుంచే వస్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ క్లియర్గా అయితే చదవండి. ఏది చదివినా సరే మీరు ఫస్ట్ క్లాస్ చదవండి, లేకపోతే సెకండ్ క్లాస్ చదవండి, కొన్ని సబ్జెక్ట్స్ చదివినా కూడా చదివింది క్లియర్గా చదవండి. ప్రతి ఒక్క అంశాన్ని అయితే మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కదాన్ని క్లియర్గా చదివి వాటికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. గురత అనే పదానికి అర్థం. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గొప్పతనం, సెకండ్ ఆప్షన్ మార్పు, థర్డ్ ఆప్షన్ మంచి, ఫోర్త్ ఆప్షన్ గొప్పవాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గురత అంటే గొప్పతనం. గురత అనే పదానికి అర్థం ఏంటి? గొప్పతనం. నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండే పద్యాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ముక్తకం, ఆప్షన్ 2 చాటువు, ఆప్షన్ 3 వచ్చేసి ముత్యాల సరం, ఆప్షన్ 4 నానీలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముక్తకం. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండేటటువంటి పద్యాన్ని ఏమని పిలుస్తారు? ముక్తకం అని పిలుస్తారు. దీనికి సంబంధించి కూడా నేను భాషాంశాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 12వ బిట్. ఆంధ్రదేశంలో మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాకృత, ఆప్షన్ 2 సంస్కృత, ఆప్షన్ 3 తెలుగు, ఆప్షన్ 4 పాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మన మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయంటే ప్రాకృత భాషలో ఉన్నాయి. నెక్స్ట్ 13th బిట్. గిడుగు రామ్మూర్తి గారి బిరుదు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాగం శాసనుడు, ఆప్షన్ 2 శబ్ద శాసనుడు, ఆప్షన్ 3 అభినవ వేమన, ఆప్షన్ 4 వచ్చేసి అభినవ వ్యాగనుడు శాసనుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అభినవ వ్యాగ శాసనుడు. నెక్స్ట్ 14th బిట్. క్రింది వానిలో పాడేరులో గిరిజనులు జరుపుకునే పండగ. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విటిజ, ఆప్షన్ 2 కనుమ, ఆప్షన్ 3 ఇటీజ్, ఆప్షన్ 4 విటుక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇటీజ్. పాడేరులో గిరిజనులు జరుపుకునే పండగ ఏంటంటే ఇటీజ్ పండగను జరుపుకుంటారు. నెక్స్ట్ 15th క్వశ్చన్. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి ఏవి? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియలు, ఆప్షన్ 2 కర్త, ఆప్షన్ 3 కర్మ, ఆప్షన్ 4 విభక్తులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? విభక్తులు. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవేంటి? విభక్తులు. ఇది కూడా మనం ఆల్రెడీ భాషాంశాల్లో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ 16వ బిట్. తరికొండ వెంగమాంబ తన గ్రంథాలకు ప్రతులను రాయించుటకు నియమించిన వారిని ఇలా అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నవఘంటాలు, ఆప్షన్ 2 సప్తఘంటాలు, ఆప్షన్ 3 అష్టఘంటాలు, ఆప్షన్ 4 షష్టఘంటాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3
అష్ట ఘంటాలు. తరికొండ వెంగమాంబ వచ్చేసి తన గ్రంథాలకు ప్రతులను వ్రాయించుటకు నియమించినటువంటి వారిని ఏమని పిలుస్తారు? అష్టఘంటాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 17th బిట్, క్రింది వాటిలో క్రియారహిత వాక్యమును గుర్తించండి అని ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాప నిద్రపోతుంది. ఆప్షన్ 2 వాడు రాజు. ఆప్షన్ 3 వచ్చేసి అతను సినిమా చూస్తున్నాడు. ఆప్షన్ 4 వచ్చేసి రాము ఊరికి వెళ్ళాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకేంటి? ఆప్షన్ 2 వాడు రాజు. దీంట్లో క్రియ అనేది లేదు కాబట్టి ఇది వచ్చేసి క్రియారహిత వాక్యము. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే పాప నిద్రపోతుంది, నెక్స్ట్ చూస్తున్నాడు, వెళ్ళాడు, ఇవన్నీ వచ్చేసి క్రియావాక్యాలు అనమాట. కాబట్టి ఇది వచ్చేసి క్రియాసహిత వాక్యాలు. క్రియారహిత వాక్యం ఏదంటే వాడు రాజు అనే దాంట్లో క్రియ లేదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యం. నెక్స్ట్ 18వ బిట్ చూద్దాం. ఎవరి కోరికపై నన్నయ్య భారతాన్ని తెలుగులో రాశాడు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజరాజ నరేంద్రుని. ఆప్షన్ 2 ప్రోలయ వేమారెడ్డి. ఆప్షన్ 3 తండ్రి కోరికపై. ఆప్షన్ 4 మనుమసిద్ధి కోరికపై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాజరాజ నరేంద్రుని. ఎవరి కోరికపైన నన్నయ్య భారతాన్ని తెలుగులో రాశాడంటే రాజరాజ నరేంద్రుని యొక్క కోరికతోటి ఇతను భారతాన్ని తెలుగులోకి రాశాడు. నెక్స్ట్ 19వ బిట్టు, నిర్వచనోత్తర రామాయణంను రచించింది ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నన్నయ్య. ఆప్షన్ 2 తిక్కన. ఆప్షన్ 3 ఎర్రన. ఆప్షన్ 4 పోతన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తిక్కన. నిర్వచనోత్తర రామాయణంను రచించింది ఎవరు? తిక్కన. మీకు ఆల్రెడీ నేను 5th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్ లెసన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని అయితే ఒకసారి చూడండి. లేదు మాకు బ్రీఫ్గా అంత అవసరం లేదనుకున్న వాళ్ళు, నేను ఫస్ట్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఉండేటటువంటి పదాలు అర్థాలు అయితే క్లిష్టమైనవి అయితే అవే. దానికి సంబంధించి ప్రతి లెసన్లో ఉండేటటువంటివి భాషాంశాలు, గ్రామర్ అయితే మొత్తం చెప్పడం జరిగింది కాబట్టి ఈ గ్రామర్ అలాగే ఈ బిట్స్ చూసుకున్నా సరిపోతుంది. లేదు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఆ క్లాసెస్ మొత్తం సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరిగింది. అవి ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ 20th బిట్ అయితే చూద్దాం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే జస్ట్ మీరు క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నారు అని అడుగుతున్నారనమాట. అంటే ఆల్రెడీ నేను లెసన్స్ అయితే వాటి చెప్పాను కాబట్టి మీకు క్వశ్చన్స్లలో నేను అంతగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు, అంత టైం కూడా లేదు కాబట్టి చెప్పట్లేదు. మీరు ఫస్ట్ ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్ అంటే ఏంటి, మనము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి లెసన్ ప్రిపేర్ అయిన తర్వాత మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము అనేదాన్ని చెక్ చేసుకోవడానికి మాత్రమే ప్రాక్టీస్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. అంతేగాని నేను ఇక్కడ 4 ఆప్షన్స్ చెప్పడం వల్ల మీకైతే లెసన్ అయితే అర్థం కాదు కదా. సో ఫస్ట్ ఏంటంటే లెసన్ అనేది కంప్లీట్గా చదవండి. దానికి సంబంధించి వీడియోస్ కావాలంటే వీడియోస్ ఉన్నాయి, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చదవండి. మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ టెస్ట్లు అనేది చూడండి. ఓన్లీ మీరు ప్రాక్టీస్ టెస్ట్ చూసి మీరు ప్రాక్టీస్ టెస్టుల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే ఏవో కొన్ని క్రిటికల్గా ఉన్నవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అలాగే మనకంతా ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైం కూడా లేదు కాబట్టి సో ఫస్ట్ టెక్స్ట్ బుక్ క్లియర్గా చదవండి. తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫస్ట్ టాపిక్ చదివేసి తర్వాత మాత్రమే ప్రాక్టీస్ టెస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 20th బిట్ అయితే చూద్దాం. పుస్తకాలు శాశ్వత స్నేహితులమని పలికిన వారు ఎవరు? పుస్తకాలు శాశ్వత స్నేహితులని పలికిన వారు ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహాత్మా గాంధీ. ఆప్షన్ 2 అంబేద్కర్. ఆప్షన్ 3 అబ్దుల్ కలాం. ఆప్షన్ 4 భగత్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అబ్దుల్ కలాం. పుస్తకాలు శాశ్వత స్నేహితులని పలికిన వారెవరు? అబ్దుల్ కలాం. నెక్స్ట్ 21వ బిట్ చూద్దాం. లింగ విభక్తి వచనం లేనిది ఏంటి? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియ. ఆప్షన్ 2 కర్మ. ఆప్షన్ 3 అవ్యయం. ఆప్షన్ 4 విశేషణం. మనకి ఇందాక ఆల్రెడీ భాషాంశాల్లో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. లింగ విభక్తి వచనం లేనిది ఏంటంటే అవ్యయం. లింగ భేదము, వచన భేదము,
అలాగే విభక్తి భేదం లేనటువంటి పదాలను ఏమని పిలుస్తారు? అవ్యయాలు అని పిలుస్తారు. అంటే ఏంటి? ఔరా, అయ్యో, భల ఇవన్నీ వచ్చేసి అవ్యయాలు. నెక్స్ట్ 22వ బిట్ చూద్దాం. రేనాడు అంటే ఇప్పటికీ. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కర్నూలు జిల్లా ప్రాంతం, ఆప్షన్ 2 కడప జిల్లా ప్రాంతం, ఆప్షన్ 3 అనంతపురం, ఆప్షన్ 4 చిత్తూరు జిల్లా ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కడప జిల్లా ప్రాంతం. నెక్స్ట్ 23వ బిట్. విశాఖ విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు ఇటీజ్ పండుగను ఏ నెలలో జరుపుకుంటారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరి, ఆప్షన్ 2 ఫిబ్రవరి లేదా మార్చ్, ఆప్షన్ 3 మార్చి లేదా ఏప్రిల్, ఆప్షన్ 4 వచ్చేసి ఏప్రిల్ లేదా మే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్చి లేదా ఏప్రిల్. నెక్స్ట్ 24వ బిట్. అతను మంచి ఆటగాడు ఏ వాక్యము అని అడిగారు? ఆప్షన్స్: క్రియారహిత, ఆప్షన్ 2 క్రియా సహిత, ఆప్షన్ 3 సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 వచ్చేసి సంయుక్త వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అతను మంచి ఆటగాడు అనేది క్రియారహిత వాక్యం. ఆన్సర్ వచ్చేసి క్రియారహిత వాక్యం. ఇక్కడ మనకు క్రియ అనేది మనము ఈ వాక్యంలో లేదు. ఇక్కడ అతను మంచి ఆటగాడు అని మాత్రమే ఇచ్చాడు. క్రియ అనేది లేదు కాబట్టి క్రియారహిత వాక్యం. నెక్స్ట్ 25వ బిట్. క్రింది వారిలో పిల్లల మనస్తత్వ చిత్రణ ఆధారంగా కథలు రాసిన వారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏడిద కామేశ్వరరావు, ఆప్షన్ 2 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 3 బోయి భీమన్న, ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చెరుకుపల్లి జమదగ్ని శర్మ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ వచ్చేసి పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ ఆధారంగా కథలు రాశారు. అలాగే ఈయన యొక్క కలం పేరేంటంటే జమదగ్ని. ఈయన యొక్క కలం పేరేం పేరు? జమదగ్ని. నెక్స్ట్ 26వ బిట్ చూద్దాం. క్రింది వారిలో తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో విమర్శను చేపట్టిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ చింతా దీక్షితులు, ఆప్షన్ 2 దువ్వూరి రామరెడ్డి, ఆప్షన్ 3 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 నండూరి వెంకటేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో విమర్శను చేపట్టిన వారెవరు? జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ 27వ బిట్ చూద్దాం. క్రింది వారిలో రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 4 రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధురాంతకం రాజారాం. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన వారెవరు? మధురాంతకం రాజారాం. నెక్స్ట్ 28వ బిట్. క్రింది వారిలో వడగళ్ళు అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆప్షన్ 3 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏడిద కామేశ్వరరావు. వడగళ్ళు అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ఏడిద కామేశ్వరరావు. నెక్స్ట్ 29వ బిట్ చూద్దాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రసిద్ధ ఖండకావ్యాలు ఏవి? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ కరుణశ్రీ, ఆప్షన్ 2 ఉదయశ్రీ, ఆప్షన్ 3 విజయశ్రీ, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రసిద్ధ ఖండకావ్యాలు ఏంటి? పైవన్నీ. కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ ఇవన్నీ వచ్చేసి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రసిద్ధ ఖండకావ్యాలు. ఇవి వచ్చేసి 5th క్లాస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్. అలాగే ఈ లెసన్లో ఉండేటటువంటి పదాలు, అర్థాలు, దీంట్లో ఉండేటటువంటి గ్రామర్ కూడా మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి.